సో ప్రెజెంట్ ఇప్పుడే మనం అయితే తిరుమలలో అయితే దిగాము. మా రాకేష్ టోపీ తెచ్చుకోలేదంట, చలికి గడగడ వణుకుతున్నాడు. సరే పారా పక్కన టోపీ అయినా కొనిస్తానని చెప్పా గుండు కొట్టుకున్నాక. వెంకటాద్రి నిలయంకి పోతే ఆ లాకర్లు లేవంట, ఖాళీ అయిపోయాయి. కట్టా ముందుకు పోయి లాకర్లు అంటే ఆ లాకర్లు తీసుకొని అయితే ఫస్ట్ మా రాకేష్కి అయితే గుండు కొట్టిపియాల. వాళ్ళు పడుకుంటున్నారు. మా గుడ్ నైట్ చెప్పా. గుడ్ నైట్ గుడ్ నైట్. గుండు కొట్టుకున్నాక కలుద్దాం, బాయ్. మొత్తానికి మా ఫ్రెండ్ అయితే గుండు కూడా కొట్టుకున్నాడు. ఇక మేమందరం అయితే స్నానం చేసి అయితే దర్శనానికి అయితే బయలుదేరాము. ముందుగా అయితే వరాహస్వామి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తే మెయిన్ దర్శనానికి అయితే ఎంతసేపు టైం పడుతుందో తెలియట్లేదు మాకు. అక్కడికి వెళ్ళి ఎవరొకరినైతే కనుక్కొని అయితే చెప్తాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదదేవ జయ. సో మొత్తానికి అయితే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నాము. ఇక లేట్ లేకుండా అయితే సర్వదర్శనం అయితే వెళ్తున్నాము. సర్వదర్శనం క్యూ లైన్ అయితే శిలాతోరణం దగ్గర అయితే ఉందంట. అందుకని అయితే ఇప్పుడైతే శిలాతోరణం దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ లైన్ అయితే ఎంత పొడుగుందో అయితే మనకు తెలియదు ఎంతమంది భక్తులు ఉన్నారో. ప్రజెంట్ మనం వెళ్ళి అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని అయితే చూద్దాం. మొత్తానికి నడుచుకుంటూ ఇప్పుడే ప్రజెంట్ అయితే టైం అయితే 7:10 అయింది. క్యూ లైన్లోకి అయితే ఎంతేమో. లైన్ అయితే చాలా అంటే చాలా చిన్నదిగా ఉంది, నీట్గా కూడా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో. గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. నీ కడుపులో ఎవరు దూరారా అంటే ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి దూరారా, నువ్వు రాగానే లడ్డు నీకు పులిహార పెడతారా? రాకేష్ ఒంట్లోకి రాకేష్ అపెక్స్కి వచ్చి అపెక్స్ రాకేష్ వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వచ్చేసాడు ఆయన ఒంట్లో కదా. నేనే చెప్తే అది ఎందుకు అవుతుందా? నేనే చెప్తే అదైతే నేనేడు ఎందుకు ఉండాలనుకుంటాను, దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాను. కానీ మీకోసం మీ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తావు ఈరోజు? వైకుంఠ ద్వార దర్శనం ఎట్టుందా? ఫుల్ క్రష్, జనాభాతో మాట్లాడుకుంటా సందడిగా ఉందా? సందడిగా ఉందా? ఇక్కడ ఏ జనాభాతో మాట్లాడావు నువ్వు? గోవిందా గోవిందా అనుకుంటా నామాలతో మా వాడు నాదస్వరాన్ని తీస్తా వెంకటేశ్వర స్వామి పుణ్యాడు అని చెప్తున్నాడు. రాకేష్ కొల్ల మంచి విషయం మా వాడైతే. ఈరోజు ఇలా ఉన్నాడని కానీ కంపెనీలో వేరే విషయం. మంచోడు, తమాషాకలేదు కదా మచ్చా. ఒక్కసారి మీరే చూడండి క్యూ లైన్ అయితే ఎంత పొడుగుందో. పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి అయితే తిప్పేస్తున్నాడు. మళ్ళీ ఇంతమంది జనాభాలో అయితే దర్శనం చేసుకొని అయితే బయటికి ఎప్పుడు వస్తామో మాకైతే అర్థమే కావట్లేదు అసలు. ఇక అంతలోపే మా ఫ్రెండ్ కూడా ఇందాక వెంకటేశ్వర స్వామి వచ్చాడు, నా ఒంట్లోకి ఆకలి వేయట్లేదని చెప్పాడు. ఇంకా పక్కన అయితే పొంగల్ వేస్తుంటే అది తీసుకొని అయితే తింటున్నాడు వీడైతే. మజ్జిగ కూడా ఇస్తారులే రాకేష్. నువ్వే పడుతున్నారా ఫోన్ మొత్తం? బాగుందిరా. ఫోటో హాయ్ ఇవా
ఇక మమ్మల్ని అయితే 3.5 hours తర్వాత అయితే వెయిటింగ్ హాల్లోకి అయితే పంపించారు. అదేంటో కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక క్యూట్ చిన్న పిల్ల అయితే నా వెంటే తిరుగుతున్నట్టు అనిపించారు. ఇందాక చూసే క్యూ లైన్లో, ఇప్పుడు చూసే ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఈ పాప అయితే నాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా సేపు అయితే ఆడుకున్నాం. నాకైతే టైమే తెలియలేదు అసలు ఈ పాపతో అయితే. ఈ పాప అయితే నిజంగా చాలా ముద్దుగా ఉంది. చూస్తుంటేనే గుండులో అయితే నేనేం చేస్తే నాతో కూడా అదే చేసేది ఈ పాప కూడా. చాలా టైం పాస్ అయిపోయింది నిజంగా నాకైతే అసలు. స్కూల్కి వెళ్ళావు నువ్వు? ఆట ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ అంటే? ఫస్ట్ క్లాస్. ఏబిసిడ్లు వచ్చా? నేనైతే ఏబిసిడ్లు వచ్చా అనగానే అయితే నా ఒళ్ళో నుంచి అయితే లేసి అయితే వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ నాన్న దగ్గర అయితే ఫోన్ తీసుకొని నన్ను అయితే ఫోటో తీస్తూ ఉంది. నాకు చూపిస్తుంది ఫోటో కూడా. ఎవరిదే ఎవరిదే? హలో, మొత్తానికైతే మాకు ఈరోజు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మార్నింగ్ 7కి అయితే బయలుదేరాము. కరెక్ట్గా నైట్ అయితే 10:30కి అయితే దర్శనం అయింది. దర్శనం అంటే చాలా బాగా అయింది. అసలు నిజంగా మాటలు అయితే చెప్పలేను కానీ చాలా బాగా లోపల డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి నిజంగా. ఇంతకుముందు కంటే ఈసారి దర్శనం దేవుణ్ణి అయితే చాలా బాగా చూశాను. ఎందుకంటే బాగా ఒక 2 నిమిషాలు అయితే ఎక్కడే ఉండిపోయాను. అయినా వాళ్ళు లాగేస్తున్నా సరే నిజంగా ఇదైతే మాటలో చెప్పాల్సింది అయితే కాదు. దర్శనం అయితే చాలా బాగా అయింది నిజంగా. ప్రెజెంట్ ఇప్పుడే మేమైతే దర్శనం చేసుకొచ్చాము. అనుకోకుండా మా వాళ్ళు అయితే కలిసారు ఇక లాకర్స్లో అయితే మాదేవ నెలలో. ఇప్పుడు వీళ్ళైతే దర్శనానికి పోతున్నారు. ఏ టయానికి వస్తారో ఏందో తెలియట్లేదు. ఇతనైతే సిఎస్డి బద్రి చలి పుడుతుందని లోపల చొక్కా స్వెటర్ కూడా వేసుకున్నాడు. ఓడి చూసి ఇందాకట ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు వాడికే తెలియట్లేదు. మనిషికి అయితే 4 లడ్లు వేస్తున్నారు ఒక టోకన్ మీద. ఎక్స్ట్రా కావాలంటే 100 రూపాయలు కట్టకాకండి. ఈరింక అసలు. బాయ్ గైస్. బ్రో ఇప్పుడు ఫోటో మా ఫ్రెండ్ మధ్యాహ్నం ఇంటికి పోతారా అంటే పొద్దున్నే చీకటితో వెళ్తా అని చెప్తున్నాడు. తీరా వైకుంఠ ద్వారం అప్పుడు తిరుమలలో ఎలా ఉంటుందో చూడలేదు కదా. ఇప్పుడు చూద్దాం పదండి ఒక్కసారిగా ఎలా ఉంటుందో.
జయ